ఓకే, ఇవాళ మనము క్లాస్ 8 నుంచి ఫోర్స్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇది మన క్లాస్లో ఫస్ట్ చాప్టర్. ఇక్కడ ఫోర్స్ అనే దాని గురించి తెలుసుకునే ముందు మనం జనరల్ లైఫ్లో కొన్ని అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ ఫోర్స్ అనేది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, సన్ను ఈస్ట్ నుంచి వెస్ట్కి మూవ్ అవుతుంది చూస్తాం, అవునా కదా? ఈస్ట్ నుంచి రైజ్ అయ్యి వెస్ట్లో ఏమవుతాడు? సన్సెట్ అవుతాడు. అలాగే సీజన్స్ చూస్తాం. సీజన్స్ అంటే సమ్మరు, వింటరు, అవునా? నెక్స్ట్ మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే సీలో అంటే సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, టైడ్స్ అంటాం మనం. ఆ టైడ్స్ ఎందుకు వస్తాం? నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈ చేంజెస్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ పనిచేయడం వల్లే జరుగుతుందని ఏన్షియంట్ టైంలో అనుకునేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఏన్షియంట్ టైంలో అనుకునేవాళ్ళు ఏదో ఈ టైడ్స్ వస్తున్నాయంటే ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ పనిచేస్తుంది, అందరూ వరల్డ్లో ఇవన్నీ చేంజెస్ వస్తున్నాయని అనుకున్నారు. కానీ దీనికి ఒరిజినల్ రీజన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం. అదే ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. వీ కెన్ అబ్జర్వ్ మెనీ చేంజెస్ అరౌండ్ అస్. మన చుట్టూరు ఏదో ఒక చేంజ్ జరుగుతున్నప్పుడు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. లైక్ చేంజ్ ఇన్ సీజన్స్ చెప్పాను, సమ్మరు, వింటరు ఇలాంటి సీజన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చేంజ్ ఇన్ డ్యూరింగ్ ద సన్స్ రైజ్ అండ్ సన్సెట్. పొద్దున్నేమో సూర్యుడు కనపడదు, సాయంత్రానికి మళ్ళీ కనపడదు. ఈ చేంజెస్ అన్నీ ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల జరుగుతున్నాయని ఏన్షియంట్ టైంలో నమ్మేవారు. నెక్స్ట్ చేంజ్ ఇన్ టైడ్స్ ఆఫ్ సీ ఎక్సెట్రా. టైడ్స్ మన కెరటాలు అవి వస్తూ ఉంటాయి కదా, అది కూడా కారణం ఏంటి? ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ పనిచేస్తుందని అనుకున్నారు. సో ఇన్ ఏన్షియంట్ టైం పీపుల్ థాట్ దట్ ఏ ఇన్విజిబుల్ ఫోర్స్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ చేంజెస్. ఏన్షియంట్ టైంలో పీపుల్ ఏమనుకునేవారు? ఇదేదో ఇన్విజిబుల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది అనుకునేవారు. ఈవెన్ నౌ మెనీ పీపుల్ బిలీవ్ దట్. ఇప్పుడు కూడా చాలా మంది అదే నమ్ముతున్నారు. సో ద ఫోర్స్ ఎగ్జిస్ట్ కాజెస్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఈ ఫోర్స్ దేని వల్ల జరుగుతున్నాయని తెలుసుకోవడానికి మనం ఈ చాప్టర్లో ట్రై చేద్దాం. నెక్స్ట్, latest the concept of force was developed, but it was limited to explain our efforts and actions. Efforts and actions. For example, efforts అంటే ఫర్ సపోజ్ చైన్ నేను లిఫ్ట్ చేయగలుగుతున్నాను, లిఫ్ట్ చేసి ఇలా పెట్టగలుగుతున్నా, దిస్ ఈజ్ మై ఎఫర్ట్, నా స్ట్రెంగ్త్ ఇది. నెక్స్ట్ దీన్ని పుల్ చేయగలుగుతున్నాం, పుష్ చేయగలుగుతున్నాం, లేపగలుగుతున్నాం, పెట్టగలుగుతున్నాం. అంటే మనం ఏం చేస్తాం? ఒక వర్క్ చేసి దాన్ని ఒక చోట నుంచి ఒక చోట మూవ్ చేస్తాం. అంటే మనం కొంత ఎఫర్ట్ పెడతాం. ఆ ఎఫర్ట్నే మనం ఇక్కడ ఫోర్స్ అంటాం. ద వర్డ్ ఫోర్స్, ఎఫర్ట్, స్ట్రెంగ్త్, పవర్. నాకు చాలా పవర్ ఉంది, వేరే వాడిని కొట్టగలను అంటాం. పవర్ అంటే ఏంటి? పవర్ కూడా ఏంటి? ఒక టైప్ ఆఫ్ ఫోర్స్. అంటే ఇక్కడ ఫోర్స్ కానీ, నెక్స్ట్ ఎఫర్ట్ కానీ, ఇంకోటి పవర్ కానీ, ఇవన్నీ స్ట్రెంగ్త్ కానీ, ఇవన్నీ సిమిలర్ మీనింగ్ వస్తుంది. కానీ ఫోర్స్ అనేది ఏంటి అన్నది ఇవాళ ఈ క్లాస్లో డిఫైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ హౌ దే యాక్ట్? లెట్ us ఫైండ్ అవుట్ ద ఆన్సర్ సచ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. అంటే ఏ క్వశ్చన్స్? టైప్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏ ఫోర్స్ వల్ల జరుగుతుంది, సన్ సెట్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది, ఏ ఫోర్స్ వల్ల జరుగుతుంది, సీజన్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి. ఈ ఫోర్సెస్ అన్నింటికి మనకు తెలియాలంటే, రీజన్స్ తెలియాలంటే మనం ఏం చేయాలి? లెటెస్ట్ ట్రై సమ్ యాక్టివిటీస్. కొన్ని యాక్టివిటీస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం స్టడీ చేద్దాం. సో ఫర్ ఇన్స్టెంట్, వెన్ వీ రైడ్ ఏ బైసికల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ లెగ్స్ ఆర్ పుషింగ్ డౌన్ ఆన్ ద పెడల్. మనం సైకిల్ తొక్కుతూ ఉన్నాం. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఏం చేస్తాం? మన లెగ్స్ తోటి ఏం చేస్తాం? పెడల్స్ ఉంటాయి కదండి, ఆ పెడల్స్ని ఏం చేస్తాం? పుష్ చేస్తాం, అంటే నొక్కుతాం. అంటే పుష్ చేస్తాం అంటే నువ్వేం చేస్తున్నావు? నొక్కుతా, ఫోర్స్ అప్లై చేస్తున్నావు.
ఇక్కడ పుషింగ్ అండ్ పుల్లింగ్ అన్నదాన్ని కూడా ఏమనొచ్చు, ఇక్కడ ఒక ఫోర్సే. కానీ మనం ఏమంటాం, మనం జనరల్గా వాడి వర్డ్స్ ఏంటంటాం, పుల్ చేస్తాం, పుష్ చేస్తాం అంటాం. సమ్ టైమ్స్ లోవరింగ్ అంటాం. లోవరింగ్ అంటే ఇలా ఉందనుకో, దీన్ని ఇలా పెట్టడాన్ని ఏమంటాం, లోవరింగ్. లోవరింగ్ పెట్టేటప్పుడు మనం ఫోర్స్ అప్లై చేయం. ఇది వదిలేసినా కానీ, ఇది వదిలేస్తే ఏమో కింద పడిపోతుంది. అంటే ఏదో ఒకటి కిందకి లాగడం వల్లే కదా పడుతుంది. అంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది దాని పొజిషన్ చేంజ్ చేసుకుంటారు, అదే పొజిషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ చాక్ పీస్ ఉంది, అలాగే వదిలేసాను, ఏం చేయదు. అదే దీన్ని గట్టిగా పుష్ చేస్తే ఒక చోట నుంచి ఇంకోటి చోటకి ఏమవుతుంది, మూవ్ అవుతుంది. దాన్ని ఇక్కడ ఏమంటాం మనం, ఫోర్స్. ద ఫోర్స్ చేంజ్ ద బాడీ స్టేట్ని, పొజిషన్ని. ద పొజిషన్ ఆఫ్ అ బాడీ విల్ చేంజ్ బై అప్లయింగ్ పుషింగ్ ఆర్ పుల్లింగ్. పుషింగ్ ఆర్ పుల్లింగ్ అంటే ఇక్కడ ఫోర్స్. దీన్ని డిఫైన్ చేయడానికి మనం ఇక్కడ ఫర్ ఇన్స్టెంట్ వి రైడ్ ఎ బైసికల్, ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ లెగ్స్ ఆర్ పుల్లింగ్ డౌన్వర్డ్. ఆటోమేటిక్గా బైసికల్ ఏమవుతుంది, ఫ్రంట్గా అలా మూవ్ అవుతూ ఉంటుంది, అవునా కదా. సరే, ఇప్పుడు ఫోర్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ సచ్ యాక్షన్స్ లైక్, ఇప్పుడు చెప్పినాం సచ్ యాక్షన్స్. ఇప్పుడు పెల్లింగ్ చేస్తాం, పెల్లింగ్ చేయడం వల్ల బైసికల్ ఏమవుతుంది కదా, మూవ్ అవుతుంది. అలాగే అలాంటి యాక్షన్స్ చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ పిక్కింగ్ అంటే, పిక్కింగ్ అంటే ఇప్పుడు ఇది ఇలా ఉందా, దీని ఇలా పిక్ చేస్తున్నాం. పిక్కింగ్ అంటే ఏం చేస్తున్నాం, పైకి పుల్ చేస్తున్నాం. అంటే నువ్వు ఒక ఫోర్స్ అప్లై చేసి పైకి ఏం చేస్తున్నావు, టిప్ చేస్తున్నాం. అలాగే లోవరింగ్ అన్నాం, డౌన్ చేస్తాం. మనం టూత్ బ్రష్ పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ మనం ఏం చేస్తాం, అలా పుష్ చేస్తే అలా ప్రెస్ చేస్తాం అనుకో, అందులోంచి పేస్ట్ ఏమవుతుంది, పెట్టు. నువ్వు ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తున్నావు, నొక్కుతున్నావు. నొక్కుతుంటే ప్రెస్ చేస్తున్నావు. ఈ ప్రెస్సింగ్ ఈజ్ ఆల్సో ఫోర్స్. అది నేను. సో అంటే ఫోర్సెస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే స్క్వీజింగ్ అంటే ఏంటి అంటాం కదా, అంటే మనం ఏంటి గాలి బయటకు వదులుతాం వల్ల మనకు కూడా కొంత ఫోర్స్ అప్లై చేయవలసి వస్తుంది. నెక్స్ట్ ట్విస్టింగ్ అంటే ఏంటి, నొక్కడం, దగ్గర నొక్కడం, ట్విస్టింగ్. స్ట్రిచ్చింగ్ అంటే తెలుసు కదా, స్ట్రిచ్చింగ్ అంటే ఏంటి, ఇగో ఇలా లాగుతూ ఉంటాం కదా, ఎలాస్టిక్ ఉంటుంది, ఎలాస్టిక్ లాగడానికి ఉంటాం స్టిచ్చింగ్. అంటే ఇట్లా లాగుతున్నాం కదా, ఏమవుతాం, అది కూడా ఫోర్సే. కానీ దాన్ని ఏం చేస్తున్నాం, పుల్ చేస్తున్నాం, లాగుతున్నాం. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, యు ఆర్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్. దీస్ ఆర్ ఆల్ వాట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్స్ అనేది ఒక్కొక్క టైంలో ఒకలా ఉండదు. ఒక్కోసారి పుల్లింగ్ వస్తుంది, ఒక్కోసారి పుషింగ్ వస్తుంది, అవునా కదా. ద కాజెట్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అదే పుషింగ్ కానీ, పుల్లింగ్ కానీ, థ్రోయింగ్ కానీ, బాల్ త్రో చేస్తాం, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ చేంజ్ అవుతుంది. మరి బ్యాగ్ వేసుకున్నాం, బ్యాగ్ని మనం తీసుకెళ్ళి పెడతాం అంటే పొజిషన్ చేంజ్ అవుతుంది. పొజిషన్ చేంజ్ అవ్వడానికి యూఆర్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్, యూఆర్ డూయింగ్ సమ్ వర్క్ చేసినప్పుడు అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ డిపెండ్స్ అపాన్ వాట్, సమ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద బాడీ. am I clear? నెక్స్ట్, yes, సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఇక టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లోకి వచ్చినట్లోకి నేను ఫస్ట్ చెప్పేది కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నా చేతులు ఉన్నాయి, ఈ ఆబ్జెక్టే కదా మనం చూసుకుంటే. ఇప్పుడు నేను సంథింగ్ ఈ చైనే తీసుకున్నాను. చైన్ ఏం చేస్తున్నాను, చైన్ని పట్టుకుని కాంటాక్ట్ చేసి ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి నేను ఏం చేస్తున్నాను, చేంజ్ చేస్తున్నాను. దాని కాంటాక్ట్ వల్ల వచ్చి ఫోర్స్ని ఏమంటాం, కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. మనం టూత్ పేస్ట్ తీసుకుంటాం, టూత్ పేస్ట్ని మనం ఏం చేస్తాము, టూత్ పేస్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్, నా 2 ఫింగర్స్ అనేవి కూడా ఒక ఆబ్జెక్ట్ లాంటిది. అట్లన్నీ గట్టిగా పుష్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఏంటి చెప్తాడు. మనము యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఫోర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ యాక్టివిటీస్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ కాంటాక్ట్ ఫోర్స్, ద నెక్స్ట్ వన్ ఈస్ చూసారు ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, టూత్ పేస్ట్ తీసుకున్నా, నెక్స్ట్ బ్యాగ్. ఇప్పుడు దీన్ని జస్ట్ పుష్ చేయాను అనుకో, అంటే నా ఫింగర్ తమ్ముతో నొక్కాను అనుకో, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇందులోంచి పేస్ట్ బయటకు వస్తుంది. అంటే కాంటాక్ట్ వల్ల ఈ యాక్షన్ జరుగుతుంది కనుక దీన్ని ఏమనొచ్చు, కాంటాక్ట్ ఫోర్స్ అని. దీన్ని ఇప్పుడు మనం డిఫైన్ చేద్దాం.
The contact force, very very important definition. Very 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 important definition. The force which result. The force which result when there is a direct physical contact between two interacting objects. Interacting అంటే రెండు ఒకదానితో ఇంటరాక్ట్ అవుతేనే మీకు ఆ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. Such forces are called contact forces. See here, the force which result when there is a direct physical contact between the two interactive bodies, two interactive objects, is known as contact force. ఇంకొక ఫోర్స్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఫోర్స్ 1 మినిట్, ఇది మనకు తెలిసి ఇది మ్యాగ్నెట్. ఇంకొక బార్ మ్యాగ్నెట్ పట్టుకొచ్చి దీని దూరంగా ఉంచుతాం, దీంతో టచ్ చేయండి, నాన్ కాంటాక్టింగ్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. దీన్ని కాంటాక్ట్ చేయదు, కానీ ఈ ఫోర్స్ తోటి దీన్ని మనం ఏం చేయొచ్చు, మూవ్ చేయించవచ్చు. ఇలాంటి ఫోర్స్ని ఏమంటారంటే ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఏమని పిలుస్తారు అన్నది? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. చూడండి ఒకసారి ఈ యాక్టివిటీ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదో మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ టచ్ చేయదు, కానీ దాన్ని మూవ్ చేస్తుంది. నేను ఇందాక చెప్పిన అన్ని ఫోర్సెస్ ఏంటి? నేను ఇందాక చెప్పిన ఫోర్సెస్ అన్ని ఏంటి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ని పట్టుకుని మూవ్ చేస్తేనే మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ ముట్టుకుంటున్నా, కానీ దాని పొజిషన్ని చేంజ్ చేయగలుగుతున్నా. ఇక్కడ ఉంది, ఇప్పుడు నీడిల్ ఉంది, చాలా డిస్టెన్స్లో ఉంది, కానీ దీంతో దాన్ని ఏం చేయగలుగుతున్నాను, నేను మూవ్ చేయగలుగుతున్నాను. సో కొంత డిస్టెన్స్ నుంచి దాన్ని నేను మూవ్ చేయగలుగుతున్నాను కనుక దీని ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీన్ని ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ని మనం చెప్పాలి, వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ దాన్ని నేను మూవ్ చేయగలుగుతున్నాను. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. ఇలాంటి ఫోర్సెస్ చాలా ఉన్నాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంది. ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది డిఫైన్ చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఎలా డిఫైన్ చేయాలో చూడండి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫోర్స్. దీని ఏమంటారు? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటాం. దీన్నే ఫీల్డ్ ఫోర్స్, ఒక ఫీల్డ్ ఫోర్స్ అని కూడా దీన్ని పిలుస్తాం. ద ఫోర్స్ విచ్ అక్కర్స్ without any physical contact between the two bodies is known as force at a distance or field force. ఇంకో పేరు కూడా ఉంది, ఏమని పిలుస్తారు? ఫీల్డ్ ఫోర్స్. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. మన ఫోర్స్లో మస్కులర్ ఫోర్స్ అంటే ఏం లేదు, మన మజిల్స్ యూజ్ చేసి అప్లై చేసే ప్రతి ఫోర్స్ని ఏమనొచ్చు? మస్కులర్ ఫోర్స్. మన జిమ్లో చేసే అన్ని ఎక్సర్సైజ్లు ఏమవుతాయి? మస్కులర్ ఫోర్స్. అంటే మన మజిల్స్ యూజ్ చేసి మనం ఏదైనా వర్క్ చేసినా దాన్ని ఏమని పిలుస్తాం? మస్కులర్ ఫోర్స్. ద ఫోర్స్ విచ్ ఎగ్జాక్ట్లీ బై యూజింగ్ అవర్ బాడీ మజిల్స్. మన బాడీ మజిల్, ఇప్పుడు నేను ఈ చేయి లేపుతున్నాను యూజింగ్ బాడీ మజిల్స్. దోస్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ మస్కులర్ forces. The force which is exactly by using our body muscles. The force which is exerts by using our body muscles is known as muscular force. Next class లో మనము friction గురించి తెలుసుకుందాం. Friction is very very important concept. అయినా నేను కొన్ని ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇమాజిన్ చేసుకోండి, నేను సైకిల్ తొక్కుతున్నాను, పెడలింగ్ చేస్తున్నాను. సైకిల్ పెడలింగ్ చేసినప్పుడు నీట్గా స్లోగా వెళ్తాను, పెడలింగ్ ఆఫ్ చేశాను అంటే నేను తొక్కడం మానేస్తాను. సైకిల్ కాసేపు కదా ఆగిపోతుందా లేదా? మరి మన ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ మూవ్ అవుతుంది, కొంత దూరం వెళ్ళిపోతుంది. ఎందుకు ఆగుతుంది? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎగైనెస్ట్ ఇంకొక ఫోర్స్ పనిచేసి దాన్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తుంది. అదర్వైజ్ అది వెళ్తానే ఉంటుంది కదా ఫోర్స్ అప్లై చేసినాం. ఆ ఫోర్స్ని మనం ఇక్కడ
ఫ్రిక్షన్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నడుస్తున్నాను, అవునా? కింద ఫ్రిక్షన్ లేకపోతే నేను ఏమవుతుంది తెలుసా? పడిపోతుంది. ఎందుకంటే నా బాడీకి ఎత్తుకి నాకు మధ్యలో ఒక ఫోర్స్, ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది, అంచేత నేను నిలబడగలుగుతున్నాను. అదే ఒక కారిడార్లో ఆయిల్ పోసి ఆయిల్ మీద నడమంటే నడవగలుగుతానా? లేదు. ఎందుకు నడలేకపోతున్నాను? నా బాడీకి ఆ ఎత్తుకి మధ్యలో ఉన్న ఒక ఫోర్స్ దానికి ఆపోజిట్లో పనిచేస్తుంది. ఆ ఫోర్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం. ఓకే.